సంస్కర్త తొలి సామాజిక విప్లవకారుడు దోపిడికి సామాజిక వివచ్చతకు పెత్తందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొరడా కల్పించి ఆనాటి కరడుగట్టిన అగ్రకుల దురహంకార వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి పేద కులాలకు మానవ హక్కులు కావాలని నినదించినటువంటి మొదటి తరం విప్లవకారుడు పూలే మహాత్మా పూలే యొక్క విగ్రహావిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా తప్పనిసరి సమాజంలో ఆయన స్ఫూర్తితోటి పేద కులాలకు సామాజిక న్యాయం జరగడానికి పెద్ద ఎత్తున విప్లవాలు జరుగుతున్నటువంటి చరిత్ర సన్నికాలం ఇది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేశారు. అన్ని రంగాల లోపల పేద కులాలకు సమానమైనటువంటి వాటా ఇవ్వడానికి పూలే అడిగి దాడల్లోనే ఇక్కడి ప్రభుత్వం పేద కులాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమన్యాయం, సమతూక న్యాయాన్ని పాటించి వీరి యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి పునాదులు ఏర్పాటు చేయడం జరిగింది. పూలే మొదటి తరం మహానుభావుడు. ఆయన ఎస్సీ, ఎస్టీ ఎవరైతే పేద కులాలు అణచివేతకు గురవుతున్నారో, వివక్షతకు గురవుతున్నారు, విద్యకు దూరంగా నెట్టివేయబడ్డారో వాళ్ళకు విద్య ఇవ్వాలి, అటనాలితను నిర్మూలించాలని, అదేవిధంగా మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలి. మహిళలు కూడా చదువుకున్న రోజే ఈ సమాజం బాగుపడుతుంది. దళితులు, పేద కులాలు చదువుకున్న రోజే ఈ సమాజంలో ఒక మార్పు వస్తుంది. మనిషిని మనిషిగా గౌరవించాలి అని అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆ రోజు రాజరిక వ్యవస్థలో, బ్రిటిష్ వ్యవస్థలో తొలితరం ప్రజలందరికీ చైతన్యమైనటువంటి ప్రజలకు ఆ రోజు మహానుభావుడు పోరుబాటు చేసినటువంటి మహానుభావుడు. ఆయన వేసినటువంటి బీజం ఈరోజు ఇంటింత పట్టుడైనట్టు దేశంలోనే సామాజిక విప్లవానికి నాందించింది. ఈ విప్లవాన్ని ఇదే ముందుగా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు